కొత్త బండి కొనుగోలు చేసిన తర్వాత దానికి పూజ చేయడం ద్వారా ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చు. బైక్ ఎక్కువ కాలం రిపేర్ కాకుండా ఉంటుందని నమ్ముతారు. పూజను ఆంజనేయ స్వామి గుడిలో, విఘ్నేశ్వరుడి గుడిలో లేదా ఇతర దేవాలయాల్లో చేయవచ్చు. పూజకు కావలసిన సామాగ్రి పసుపు, కుంకుమ, గంధం, సింధూరం. ముఖ్యంగా ఆంజనేయ స్వామి గుడిలో అగర్బత్తులు, ధూపం, కరివేపాకులు, కర్పూరం, కొబ్బరికాయ, అరటిపళ్ళు, నిమ్మకాయలు వీటిలో 3 బండికి కట్టడానికి ఉపయోగిస్తారు. పువ్వుల మాల, హనుమాన్, దుర్గా భవాని రక్ష కూడా కావాలి. గుమ్మడికాయను కూడా దిష్టి తీయడానికి ఉపయోగించవచ్చు. ముందుగా బైక్ పై ఓంకారం లేదా స్వస్తిక్ గుర్తును చందనంతో వేయాలి. కుంకుమతో బొట్లు పెట్టాలి. పూలదండలను వాహనానికి అలంకరించాలి. తీసుకువెళ్లిన సామాగ్రిని పల్లెంలో ఉంచి పంతులు గారు మంత్రాలు చదివి పసుపు, కుంకుమను వాహనంపై వేస్తారు. 3 నిమ్మకాయలు బండికి కట్టి మిగిలినవై చక్రాల కింద ఉంచాలి. కొబ్బరికాయపై కర్పూరం లేదా కరివేపాకులతో వెలిగించి బైక్ చుట్టూ తిప్పి దిష్టి తీయాలి. అక్షింతలు, పువ్వులు వేసి దండం పెట్టడంతో పూజ పూర్తవుతుంది. పూజ తర్వాత ఇతర దేవాలయాలకు వెళ్లవచ్చు. బైక్ కొనుగోలు చేసే రోజు చాలా ముఖ్యం.